నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీ ఏమాత్రం అటు ఇటు ఫలితాన్ని దక్కించుకున్నా ఇక కూటమి సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైనట్టే, అనుమానమే లే. అధికారం 9 నెలల పాలన పూర్తి చేసుకోకముందే వ్యతిరేకత మొదలైందనే ఒక నెగటివ్ ప్రచారం స్టార్ట్ కావడం ఖాయం. ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి, అట్లనే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానాలకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరాంధ్రలో వచ్చేసి టీచర్స్ ఎమ్మెల్సీకి ఏపీటీఎఫ్ తరపున రఘువర్మ, అట్లనే పిఆర్టీ తరపున శ్రీనివాస్ నాయుడు, పీడీఎఫ్ తరపున విజయ్ గౌరి గారు బరిలో నిలిచినారు. ఈ ముగ్గురి మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతుంది. విజయ్ గౌరి గారికి వచ్చేసి సానుకూల అంశాలు ఏంటంటే కొత్త అభ్యర్థి కావడం, ఉపాధ్యాయ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేయడంతో ఆమెకు సానుకూలత ఉంది. కొత్త అభ్యర్థి కావడం వలన ఆమె పైన నెగిటివిటీ కూడా లేదు. పైగా ఆమెకు ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అట్లనే వైసీపీకి సంబంధించిన టీచర్స్ యూనియన్ మద్దతుగా నిలిచింది. ఇక శ్రీనివాస్ నాయుడు, అట్లనే రఘువర్మ గారు గతంలో పనిచేసినారు. వాళ్ళు ఎప్పుడూ కూడా విద్యార్థి, ఉపాధ్యాయుల కోసం పనిచేసిన దాఖలాలు లేవనే విమర్శ బలంగా ఉంది. పైగా ఈ రఘువర్మ గారికి జనసేన, టీడీపీ మద్దతు పలికినాయి. అది కూడా నెగటివిటీకి కారణమైంది. పిఆర్టీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు గారికి వచ్చేసి బీజేపీ మద్దతు పలుకుతుంది. అంటే కూటమిలోనే విభేదాలు తలెత్తినాయి. ఇక్కడ విజయ్ గౌరి గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. మెజారిటీ మహిళా ఉపాధ్యాయులు అంతా కూడా విజయ్ గౌరి గారికే అండగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది అక్కడ స్థానికుల నుంచి అందుతున్న సమాచారం. ఇక ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే పేరాబత్తుల రాజశేఖరం గారు టీడీపీ తరపున, డివి రాఘవులు గారు పీడీఎఫ్ తరపున నిలిచినారు. ఇంకా ఇతర అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా నువ్వా నేనా అనే ఒక ఫైట్ జరుగుతుంది. బిగ్ ఫైట్ అని చెప్పొచ్చు. పీడీఎఫ్ అభ్యర్థికి వైసీపీ అంతర్గతంగా మద్దతు ప్రకటిస్తుంది. పేరాబత్తుల రాజశేఖరం అధికారికంగానే కూటమి అభ్యర్థి. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఇటీవల కాలంలో విద్యార్థి, నిరుద్యోగ, ఉపాధ్యాయ, ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకుందనే నెగటివ్ ప్రచారం కూటమి అభ్యర్థి పైన పడే ప్రమాదం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇదే సూత్రం ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థి పైన కూడా పడే అవకాశం ఉంది. పేరాబత్తుల రాజశేఖరం గారికి పీడీఎఫ్ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ఇక్కడ గెలుపు ఎవరితో చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఇది ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన సమాచారం. ఇక కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గారికి కాస్త మొగ్గు కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ తరపున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడినారు. అయితే వ్యక్తిగతంగా రాజేంద్ర ప్రసాద్ గారి పైన కూటమిలోనే వ్యతిరేకత కనిపిస్తోంది. మరోవైపు లక్ష్మణరావు గారికి ఏ రకంగా చూసినా కూడా సానుకూలత ఉంది. ఆయన ఇంతవరకు 4 సార్లు ఎమ్మెల్సీగా గెలిచినారు. ఆయన ఇటు విద్యార్థి లోకం, ఉపాధ్యాయ లోకం, నిరుద్యోగుల గురించి పెద్ద ఎత్తున చట్టసభ వేదికగా ఫైట్ చేసినారనే సానుకూలత ఉంది. ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావడం ఇక్కడ విశేషం. అయితే లక్ష్మణరావు గారికే ఆయన సామాజిక వర్గంలో కొంత సానుకూలత ఉంది అంటున్నారు. మరోవైపు కాపు సామాజిక వర్గం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వ్యతిరేకంగా పనిచేయాలని తీర్మానం కూడా చేసిందని అంటున్నారు. ఆ సామాజిక వర్గం ఏ మేరకు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తాదనేది రానున్న ఫలితం తేల్చి చెప్పనుంది. అయితే ఇటు ఉభయ గోదావరి జిల్లాలు, అట్లనే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 67 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలని, ప్రజాభిప్రాయాల్ని ప్రతిబింబించనుంది. అందుకే కూటమి సర్కారులో ముఖ్యంగా టీడీపీ వెన్నులో వణుకు పుడుతుంది. ఏ ఒక్క చోట ఓడిపోయినా కూడా టీడీపీకి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ఇప్పటి నుంచే మొదలవుతుంది. ఫిబ్రవరి 3న కౌంటింగ్ జరగనుంది. బహుశా ఈ గ్రాడ్యుయేట్స్కు సంబంధించి 2 రోజులు కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది. ఫలితం టీడీపీకి అనుకూలంగా లేకపోతే కూటమి సర్కార్ ఖేల్ ఖతం.